కృష్ణా నదిలో మహిళలు స్నానం చేసిన తర్వాత బట్టలుగా మార్చుకోవడానికి కానివ్వండి ఏదైనా అక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనకి డిసెంబర్లో విరమణ జరుగుద్ది. మాతలు భవానీ మాతలు ఎంతోమంది వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇంకెక్కువ పెడుతున్నాం విపరీతంగా. ఎక్కడ కావాలి అక్కడ బోర్డులు. మా ట్రస్ట్ బోర్డు మీటింగ్ రేపు జరగబోతుంది. దాంట్లో నేను సూచన చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ బోర్డ్స్, నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ వాళ్ళకి. బట్టలు స్నానం చేస్తారు ఎంతోమంది, డ్రెస్ మార్చుకోవడానికి. వాళ్ళందరికీ ఏర్పాట్లు చేస్తున్నాం. మొన్న కూడా ఎక్కడ ఏమీ కంప్లైంట్ లేకుండా జరిగింది. అన్ని చోట్ల బోర్డులు పెడుతున్నాం. టెంపుల్లో కూడా ఇక నుంచి మంచి అన్ని బోర్డులు వస్తాయి. ఏ పూజకి ఎడిదారి, ఏ పూజకి ఎడిదారి, శివాలయం ఎడిదారి అన్నీ కూడా ఎవరు ఎత్తుక్కుని అడగకుండా తలకాయ ఎత్తుకుని చూస్తే దారులు కనపడేట్టుగా బోర్డులు పెట్టించబోతున్నాను. అవన్నీ రేపు మీటింగ్లో పెట్టబోతున్నాను నేను. కొంచెం హై టెక్నాలజీతో వేడి ఏమీ లేకుండా తిరుపతిలాగా చేద్దామంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పారు. అయినా కూడా దాన్ని టేక్ యాక్షన్ ఇమీడియట్లీ, దాన్ని డిలే చేయొద్దు. అన్ని లైన్లోకి వచ్చేయాలి. ఇవన్నీ కూడా చెబుతున్నాం. ఈ డెఫినెట్గా రాబో 4-5 నెలల్లో కూడా ఈ లైన్లోకి వచ్చేస్తాయి. పక్కా బిల్డింగ్లు 2 కింద డౌటే లేదు. అవసరం అది ఇమీడియట్గా అవసరం అయ్యి వచ్చేస్తాయి. 4-5 నెలలు అయిపోతాయి. సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇక్కడ. సామాన్య భక్తులే విఐపీలు. ఇక దాంట్లో రెండో ఆలోచన ఉండదు. అలాగే జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్, పొలిటికల్ లీడర్స్ వాళ్ళని కూడా చూసుకోవాలి మనం. మరి వాళ్ళందరికీ లైన్లో నుంచో పెట్టలేదు నేను. వాళ్ళందరికీ ఎన్నో పనులు ఉంటాయి. ఒక ఎంపీ గారు వస్తాడు, ఒక మంత్రి గారు వస్తాడు. మేము లైన్లో నుంచో పెట్టి అందరికి మళ్ళీ లైన్లోకి వెళ్ళమంటే అవ్వదు కదా. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. ఇక్కడ 1-2 గంటలు పట్టుద్ది లైన్ అంటే ఇబ్బంది కదా. ఆ జడ్జి గారికి పొద్దున్నే ఆ రోజు రావాలనిపిస్తే 8ంటికి వస్తాడు ఆయన, 9ంటికి వస్తాడు, కోర్టుకు వెళ్ళిపోవాలి ఆయన. ఆయన లైన్లో పెట్టలేం కదా. అందుకని ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇస్తాం డెఫినెట్గా. వాళ్ళకి వీళ్ళకి ఏమాత్రం ఇబ్బంది, సామాన్య ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం. దాంట్లో డౌటే లేదు.